హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వెషన్స్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్, సైకోమెట్రిక్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది క్వెషన్స్ ఎలా వస్తాయి అనేది. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ డ్యూరింగ్ షిఫ్ట్స్? సో షిఫ్ట్స్ ఉన్నప్పుడు మీరు మీ టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు? ఐ మేనేజ్ మై టైమ్ డ్యూరింగ్ షిఫ్ట్స్ బై ప్రయారిటైజింగ్ టాస్క్స్. సో షిఫ్ట్స్ ఉన్నప్పుడు నేను నా టాస్క్స్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ టైంని మేనేజ్ చేసుకుంటాను. స్టేయింగ్ ఆర్గనైజ్డ్, సో ముందే ప్లాన్డ్గా ఉంటాను. అండ్ ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్, ఏది ఇంపార్టెంటో దాని మీద, ఆ వర్క్ మీద నేను ఫస్ట్ ఫోకస్డ్గా ఉంటాను. ఐ అడ్జస్ట్ క్విక్లీ టు చేంజెస్, ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా నేను తొందరగా అడ్జస్ట్ అవుతాను. అండ్ కమ్యూనికేట్ విత్ మై టీమ్ టు ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ టైం, ఎలాంటి వర్క్ ఉన్నా కూడా, ఎలాంటి టాస్క్ ఉన్నా కూడా ఆన్ టైంలో కంప్లీట్ అయ్యేలా నా టీమ్ తోటి నేను కమ్యూనికేట్ అవుతూ ఉంటాను. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. ఐ మేనేజ్ మై టైమ్ డ్యూరింగ్ షిఫ్ట్స్ బై ప్రయారిటైజింగ్ టాస్క్, స్టేయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్. I adjust quickly to changes and communicate with my team to ensure everything is completed on time. Why do you want this job? So, నీకు ఈ జాబ్ ఎందుకు? I want this job because it matches my skills and interests. నాకు ఈ జాబ్ కావాలి ఎందుకంటే ఈ జాబ్ నా స్కిల్స్కి ఇంకా నా ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతుంది. It gives me an opportunity to learn, grow and contribute positively to the organization while doing meaningful work. It gives me an opportunity to learn. సో కొత్తవి నేర్చుకోవడానికి ఇదొక నాకు ఆపర్చునిటీని ఇస్తుంది, గ్రో అవ్వడానికి అండ్ ఎలాంటి మీనింగ్ఫుల్ వర్క్ చేస్తూ ఆర్గనైజేషన్ తరపున సో పాజిటివ్గా ఉండేలా నాకు ఇదొక మంచి ఛాన్స్ అన్నమాట. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. ఐ వాంట్ దిస్ జాబ్ బికాస్ ఇట్ మ్యాచెస్ మై స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. It gives me an opportunity to learn, grow and contribute positively to the organization while doing meaningful work. Next question, how do you handle repetitive work? నీకు అదే వర్క్ రిపిటేటివ్గా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? I handle repetitive work by staying focused అండ్ మెయింటైనింగ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. సో రిపిటేటివ్ వర్క్ ఉన్నప్పుడు నేను ఆ వర్క్ మీదే ఫోకస్డ్గా ఉంటూ పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తాను. ఐ సీ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో ఈ రిపిటేటివ్ వర్క్ని నేను ఒక ఆపర్చునిటీగా భావిస్తాను. సో దానివల్ల నేను నా స్పీడ్ని, యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఐ ఫాలో అ రొటీన్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ. సో యాక్యురసీ ఇంకా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవడానికి ఈ రిపిటేటివ్ వర్క్ని నేను ఒక రొటీన్ లాగా ఫాలో అవుతూ ఉంటాను. ఐ హ్యాండిల్ రిపిటేటివ్ వర్క్ బై స్టేయింగ్ ఫోకస్డ్ అండ్ మెయింటైనింగ్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఐ సీ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఐ ఫాలో అ రొటీన్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆన్ ఏ కాల్? సో కాల్స్లో నీకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా డీల్ చేస్తావు? ఐ డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆన్ కాల్ బై స్టేయింగ్ కామ్ అండ్ లిజనింగ్ కేర్ఫుల్లీ టు ద కస్టమర్స్. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నాకు కాల్స్లో ఎదురైనప్పుడు నేను కామ్గా ఉంటూ కస్టమర్ ఏం చెప్తారో వాటిని నేను కేర్ఫుల్గా వింటాను. I acknowledge their concern, speak politely and try to understand issue fully. సో ఐ అక్నాలెడ్జ్ దేర్ కన్సర్న్. సో వాళ్ళ కన్సర్న్స్ ఏమున్నా కూడా వాటికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. స్పీక్ పొలైట్లీ, పొలైట్ వేలో మాట్లాడతాను వాళ్ళతో. అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇష్యూ ఫుల్లీ, ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా నేను కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఫుల్గా మాట్లాడతాను. దెన్ ఐ ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఆర్ ఎస్కలేట్ ఇట్ వెన్ నీడెడ్. నాకు పాసిబుల్ అయిన సొల్యూషన్ని నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే అవసరమైతే దాన్ని ఎస్కలేట్ చేసేస్తాను. వైల్ మెయింటైనింగ్ అ పాజిటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టోన్. పాజిటివిటీని, రెస్పెక్ట్ఫుల్ టోన్ని మెయింటైన్ చేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకు సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ అవసరం ఉన్నప్పుడు వాటిని ఎస్కలేట్ చేసేస్తాను. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వన్ హ్యాబిట్ దట్ మేక్స్ యూ ఎఫెక్టివ్ అట్ వర్క్? సో నువ్వు ఎఫెక్టివ్గా
సో మీరు ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఒక మంచి హ్యాబిట్ అంటే మీరేం చెప్తారు? వన్ హ్యాబిట్ దట్ మేక్స్ మీ ఎఫెక్టివ్ అట్ వర్క్ ఈజ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ ప్రయారిటైజింగ్ మై టాస్క్. సో ఒక హ్యాబిట్ నన్ను ఎఫెక్టివ్గా వర్క్ చేసుకునేలా చేసేది ఏంటంటే స్టేయింగ్ ఆర్గనైజ్డ్. సో ముందే ప్లాన్డ్గా ఉండడం అనమాట. అండ్ ప్రయారిటైజింగ్ మై టాస్క్. సో ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉందో వాటిని ముందు ఫోకస్ చేసి మిగతా వాటిని తర్వాత చేయడం అనమాట. I plan my work in advance, manage my time well, and stay focused on completing tasks accurately and on time. సో ఐ ప్లాన్ మై వర్క్ ఇన్ అడ్వాన్స్. నా వర్క్ ఏది ఉన్నా కూడా నేను అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటాను. మేనేజ్ మై టైం వెల్. సో మంచిగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటాను. అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ కంప్లీటింగ్ టాస్క్ యాక్యురేట్లీ అండ్ ఆన్ టైం. సో మిస్టేక్స్ లేకుండా యాక్యురసీ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా వర్క్ మీదే ఫోకస్ చేసుకుంటూ వర్క్ని కంప్లీట్ చేస్తాను. దిస్ హెల్ప్స్ మీ మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీస్ ఎఫెక్టివ్లీ. సో ఇది నాకు కన్సిస్టెన్సీ ఉంచి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసేలా నాకు హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. వన్ హ్యాబిట్ దట్ మేక్స్ మీ ఎఫెక్టివ్ అట్ వర్క్ ఈజ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ ప్రయారిటైజింగ్ మై టాస్క్. I plan my work in advance, manage my time well, and stay focused on completing tasks accurately and on time. This helps me maintain consistency and handle responsibilities efficiently. How do you handle responsibility when no one is watching? సో ఎవరు చూడనప్పుడు నీ రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు ఏ విధంగా హ్యాండిల్ చేస్తావు? ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ సీరియస్లీ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్. సో ఎవరు చూడకపోయినా నేను నా రెస్పాన్సిబిలిటీస్ని సీరియస్గా ఫుల్ఫిల్ చేస్తాను, సీరియస్గా తీసుకుంటాను. ఐ స్టే డిసిప్లైన్డ్, ఫాలో రూల్స్ అండ్ కంప్లీట్ మై వర్క్ హానెస్ట్లీ అండ్ ఆన్ టైమ్. సో డిసిప్లైన్గా ఉంటాను, రూల్స్ ఏమున్నా కూడా వాటిని నేను ఫాలో అవుతాను. అండ్ కంప్లీట్ మై వర్క్ హానెస్ట్లీ, నిజాయితీగా నా వర్క్ని నేను కంప్లీట్ చేస్తాను ఆన్ టైంకి. ఐ బిలీవ్ ఇన్ మెయింటైనింగ్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. సో నేను ఏం చేసినా కూడా నేను నా క్వాలిటీని మెయింటైన్ చేస్తాను వర్క్ విషయంలో. అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. సో అందరితోటి కలిసి హానెస్ట్గా నేను వర్క్ చేస్తాను. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ సీరియస్లీ ఈవెన్ నో వన్ ఈజ్ వాచింగ్. ఐ స్టే ఆర్గనైజ్డ్, ఫాలో రూల్స్ అండ్ కంప్లీట్ మై వర్క్ హానెస్ట్లీ అండ్ ఆన్ టైమ్. ఐ బిలీవ్ ఇన్ మెయింటైనింగ్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్? సో ఆఫీస్ రిలేటెడ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాటిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఐ హ్యాండిల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ గ్రేట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆఫీస్కి రిలేటెడ్ ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని నేను గ్రేట్ కేర్ తోటి అండ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. I follow company policies, share information only with authorized people. సో కంపెనీ పాలసీస్ ఏమైతే ఉంటాయో వాటిని నేను ఫాలో అవుతాను. సో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఆథరైజ్డ్ పీపుల్స్కే, అంటే పర్మిషన్ ఉన్న వాళ్ళకి, ఆఫీస్ రిలేటెడ్ వాళ్ళకి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. అండ్ ఎన్ష్యూర్ డేటా ఈజ్ కెప్ట్ సెక్యూర్. సో సెక్యూర్గా ఉండేలా నేను చూసుకుంటాను. ఐ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ప్రైవసీ ఇన్ ద వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్లో ప్రైవసీని మెయింటైన్ చేస్తాను అండ్ ట్రస్ట్ఫుల్గా, సో నిజాయితీగా ఉంటాను. వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా నేను అర్థం చేసుకుంటాను అని చెప్పాలన్నమాట. ఐ హ్యాండిల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ గ్రేట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. I follow company policies, share information only with authorized people, and ensure data is kept secure. I understand the importance of trust and privacy in the workplace. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. వాట్ డూ యూ డూ వెన్ వర్క్ బికమ్స్ రొటీన్? సో అదే వర్క్ మీకు రొటీన్గా ఉంటే మీరు ఏం చేస్తారు? వెన్ వర్క్ బికమ్స్ రొటీన్ ఐ స్టే ఫోకస్డ్ అండ్ మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్. సో వర్క్ అనేది రొటీన్గా అదే ఉన్నప్పుడు నేను ఫోకస్డ్గా ఉంటాను అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తాను. ఐ లుక్ ఫర్ వేస్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సెట్ స్మాల్ గోల్స్ అండ్ కీప్ మై సెల్ఫ్ మోటివేటెడ్ వైల్ మెయింటైనింగ్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. చిన్న గోల్స్ని సెట్ చేసుకుంటాను. కీప్ మై క్వాలిటీని, కన్సిస్టెన్సీని మెయింటైన్ చూసుకుంటూ అండ్ మోటివేటెడ్గా ఉండేలా నేను చూసుకుంటాను అని ఆన్సర్ ఇవ్వాలన్నమాట. వెన్ వర్క్ బికమ్స్ రొటీన్ ఐ స్టే ఫోకస్డ్ అండ్ మెయింటైన్ అ పాజిటివ్ యాటిట్యూడ్. I look for ways to improve efficiency, set small goals and keep myself motivated while maintaining quality and consistency. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.